హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తెలంగాణ విత్ జిలానికి స్వాగతం. బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి జరుగుతుందో దాని గురించి జియో నిన్న రిలీజ్ అయిందంట. బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో అమలుకు ఉత్తర్వులు, మోగనున్న స్థానిక నాగార బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వుల నేపథ్యంలో మార్గం సుగమం, అధికారులతో సమీక్షించిన సీఎం. 1-2 రోజుల్లో షెడ్యూల్. 1-2 రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ షెడ్యూల్ కూడా రానుందనంట. 42% రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణలోని అసాధారణమైన పరిస్థితులు, సామాజిక రాజకీయ సూచికల్లో బీసీల వెనుకబాటు నేపథ్యంలో వారి సంక్షేమం, సాధికారిత, ప్రాతినిధ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఖచ్చితమైన సమాచారం, శాసనసభ ఆమోదం నేపథ్యంలో రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు 42% రిజర్వేషన్ సీట్లు కేటాయించినట్టు వెల్లడించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జీవో నంబర్ 3 జారీ చేశారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా పురపాలక పంచాయతీరాజ్ శాఖల చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. సామాజిక న్యాయం అందించాలన్న రాజ్యాంగ నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్రం ఇక్కడి బీసీల సంక్షేమం, సమాన అభివృద్ధి కట్టుబడి ఉందని ప్రభుత్వం ఉత్తర్వులు తెలిపింది. రాజ్యాంగంలో 243D6 ప్రకారం పంచాయతీల చైర్పర్సన్ల ఖాళీలు, 243T6 ప్రకారం మున్సిపాలిటీలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నాహాల కోసం ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఎట్టకేళ్లకు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీలకు అది ఆమోద ముద్ర వేసింది. నిన్న దీనికి అఫీషియల్ గా జియో అనేది రిలీజ్ అయింది. జియో నంబర్ 3 అంట. జియో నంబర్ 3 ఆఫ్ పంచాయతీరాజ్ శాఖ రిలీజ్ అయింది. దీంతో పాటు 1-2 రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ వెల్లడనుంది అండ్ తేదీలు ప్రకటించున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మరియు రానున్న స్థానిక ఎలక్షన్లతో తెలంగాణ రాజకీయాలతో వేడెక్కనుంది. సో ఇవి ఇలా ఉంటే చూడాలి, 42% రిజర్వేషన్లతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా సక్సెస్ఫుల్ గా ఉండబోతుంది, ఏం సక్సెస్ కాబోతుంది అనేది చూడాలి.